హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2025కి సంబంధించిన సిలబస్ని అయితే ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ని చూద్దాం. ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది 2 ఫేజెస్లో ఉంటుంది. ఒకటి ఫేజ్ 1, దట్ ఈస్ సిబిటి 1, అండ్ ఇంకోటి సిబిటి 2. ఫేజ్ 2 అనేది సిబిటి 2. సిబిటి 1 అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని. అంటే ఈ ఎగ్జామ్ని మనం కంప్యూటర్లో రాస్తాము. మామూలుగా జనరల్గా మనం ఏపీఎస్సి అవి పెట్టే ఎగ్జామ్స్లా కాకుండా మామూలుగా పేపర్ మీద అట్లా రాసేది కాకుండా కంప్యూటర్ మీద రాస్తాము. సో ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ఈ సిబిటి 1, సిబిటి 2లో 3 సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి: జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. 2 ఫేజెస్లో కూడా సేమ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. కాకపోతే సిబిటి 1లో వచ్చేసి 100 మార్క్స్కి ఉంటుంది. సిబిటి 2లో వచ్చేసి 120 మార్క్స్కి ఉంటుంది ఎగ్జామ్ అనేది. సిబిటి 1లో జనరల్ అవేర్నెస్కి 40 క్వశ్చన్స్ ఉంటాయి ఫర్ 40 మార్క్స్, అండ్ మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ ఫర్ 30 మార్క్స్. అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి 30 క్వశ్చన్స్, 30 మార్క్స్. టోటల్గా 100 క్వశ్చన్స్, 100 మార్క్స్. సిబిటి 1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటుంది. అండ్ టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. సిబిటి 1కి 90 మినిట్స్, సిబిటి 2కి కూడా 90 మినిట్స్ ఎగ్జామ్ వచ్చేసి. సో సిబిటి 1లో మనం 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ ఇన్ 90 మినిట్స్. అండ్ సిబిటి 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్లో కొంచెం 10 క్వశ్చన్స్ యాడ్ అవుతాయి. సిబిటి 1లో జనరల్ అవేర్నెస్ సంబంధించి 40 క్వశ్చన్స్ ఇస్తారు. బట్ సిబిటి 2కి వచ్చేసి జనరల్ అవేర్నెస్ కొంచెం 10 క్వశ్చన్స్ పెరుగుతాయి. 50 క్వశ్చన్స్ ఇస్తారు, 50 మార్క్స్. అలానే మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్, 35 మార్క్స్. అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్ ఇస్తారు, 35 మార్క్స్. టోటల్ 120 క్వశ్చన్స్ వస్తాయి మనకి. టోటల్ 120 క్వశ్చన్స్, 120 మార్క్స్. బట్ టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. టైం డ్యూరేషన్ వచ్చేసి 90 మినిట్స్. సిబిటి 1లో 100 క్వశ్చన్స్కి 90 మినిట్స్, బట్ సిబిటి 2లో 120 క్వశ్చన్స్కి 90 మినిట్స్. సిబిటి 2 యాక్చువల్లీ మనకు తెలిసిందే. ఇది సిబిటి 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే సిబిటి 2కి ఎలిజిబుల్ అవుతారు అది అటెంప్ట్ చేయడానికి ఎగ్జాము. సిబిటి 1 అనేది బేసిక్ టెస్ట్, అండ్ సిబిటి 2 కొంచెం అడ్వాన్స్డ్ టెస్ట్ అనమాట. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 2 ఫేజెస్ కూడా ఈచ్ క్వశ్చన్కి మనం ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 కట్ అవుతుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/3 అనేది కట్ అవుతుంది. అంటే మనం ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసి అది తప్పైతే మనం ఫర్ ఎగ్జాంపుల్ 10 క్వశ్చన్స్ మనం కరెక్ట్గా పెట్టాము, 10 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టాము, 1 క్వశ్చన్ మనం తప్పుగా పెట్టాము. అంటే మనం ఏవైతే 10 కరెక్ట్ అయినాయో ఆ 10 మార్క్స్ నుండి ఈ 1/3 అనేది కట్ అవుతుంది. అలానే 10 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టాము, 2 క్వశ్చన్స్ తప్పు అయినాయి. ఆ వచ్చిన 10 మార్క్స్ నుండి మనకి 2 క్వశ్చన్స్ కదా, 2 ఇంటూ 1/3. అట్లా మనం ఎన్నైతే రాంగ్ పెడతామో మనం అన్ని మార్క్స్, అన్ని 1/3లు మన కరెక్ట్ అయిన మార్క్స్ నుండి కట్ అవుతాయి.
అన్నా ఇప్పుడు మనం సిలబస్ చూద్దాం. సో ఫస్ట్ మ్యాథమెటిక్స్కి సంబంధించి CBT 1లో CBT 2 ఆల్మోస్ట్ సేమ్ సిలబస్. బట్ CBT 1కి 2కి డిఫరెన్స్ ఏంటంటే CBT 2 కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. CBT 1 అనేది బేసిక్ టెస్ట్ అనమాట. సో మ్యాథమెటిక్స్కి వచ్చేసి సిలబస్ మనం వచ్చే టాపిక్స్ నెంబర్ సిస్టమ్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్స్, పర్సంటేజ్, మెన్సురేషన్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జీబ్రా, జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ అండ్ స్టాటిస్టిక్స్. అలానే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో మనకు ఉండే టాపిక్స్ ఎనాలజీస్, సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, రిలేషన్షిప్స్, ఎనలిటికల్ రీజనింగ్, సిల్లాజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రామ్స్ అండ్ పజిల్స్. అలానే జనరల్ అవేర్నెస్కి సంబంధించి కరెంట్ ఈవెంట్స్ మనకు ఆల్మోస్ట్ మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దగ్గర నుండి, అంటే ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ముందు 6 నెలలు, ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ముందు 6 నెలల కరెంట్ అఫైర్స్ మనం త్వరగా ఉండాలి. ఆ టాపిక్స్ వచ్చేసి స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్, మాన్యుమెంట్స్ అండ్ ప్లేసెస్, జనరల్ సైన్స్ 6th to 10th జనరల్ సైన్స్ అండ్ హిస్టరీ, geography, polity, science and technology, environment, computers, Indian economy, famous personalities. సో ఈ విధంగా ఈ వైడ్ రేంజ్ ఆఫ్ టాపిక్స్ మీద మనకి జనరల్ అవేర్నెస్ నుండి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ CBT 2కి వచ్చేసి టాపిక్స్ సేమ్ సిలబస్. CBT 1కి ఏదైతే సిలబస్ ఉందో CBT 2 కూడా అదే సిలబస్. బట్ కొంచెం అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ వచ్చేసరికి ఆల్ CBT 1 టాపిక్స్ ప్లస్ అడ్వాన్స్డ్ జియోమెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ క్వాడ్రాటిక్ ఆల్జీబ్రా, డేటా ఇంటర్ప్రిటేషన్, పెర్మిటెన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసి డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ ఇంక్లూజన్, డెసిషన్ మేకింగ్, మ్యాప్స్, గ్రాఫ్స్, క్రిటికల్ థింకింగ్, అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. అలానే జనరల్ అవేర్నెస్కి హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఫ్లోరా అండ్ ఫానా. సో CBT 1కి CBT 2కి పెద్ద డిఫరెన్స్ ఏమీ ఉండదు. మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు CBT 2ని మైండ్లో ఉంచుకొని ప్రిపేర్ అవ్వాలి. 2 ఫేజెస్కి ఒకేసారి మనం ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఎందుకంటే మనం CBT 1కి క్వాలిఫై అయిన తర్వాత CBT 2కి అంత టైం డ్యూరేషన్ ఉండకపోవచ్చు. అందువల్ల ముందు నుండే మనం 2 ఫేజెస్కి ముందు నుండే ప్రిపేర్ అవుతూ ఉండాలి. అండ్ ప్రతి సబ్జెక్ట్లో ఈచ్ చాప్టర్ వైజ్ వెయిటేజ్ వచ్చేసి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఆ తర్వాత మన ఛానల్లో RRB NTPCకి సంబంధించిన క్లాసెస్ అనేవి చెప్పడం జరుగుతుంది. మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అవన్నీ అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. ఏంది నువ్వు